హాయ్ అండి. ఏంది ఈ బాటిల్ పట్టుకొచ్చిందంటారా? చెత్త. నేనైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే మీకు ఆల్రెడీ ఈ రీల్ అయితే షేర్ చేశాను. సో చూడని వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ పెడదామని చెప్తామనుకుంటున్నాను. సో ముందుగానైతే కొంచెం కరివేపాకు అండ్ గుంటె గరిడాకు, ఉసిరికాయ, మెంతులు అండ్ 2 బాదం పప్పులు అండ్ ఇది వచ్చేసి మిరియాలండి. ఇది మందార పువ్వులు, గోరింటాకు, ఆనియన్స్ ఒకటి అండ్ నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆ ఆకు కూడా కొంచెం వేస్తాను నేనైతే. మళ్ళీ ఇది అలవీరా, వేపాకు కూడా వేసుకోవచ్చు కానీ సో మా దగ్గరనైతే లేదండి, సో అవి వేయలేదు. ఇవైతే నేనైతే ఆయిల్ 1.5 లీటర్ తీసుకున్నా. ఇవి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవి అండి. ఆయిల్ అయితే గడ్డగట్టిందండి బాటిల్లోది, సో వేడి చేసి ఇదైతే కరగదీస్తున్నాను. ఒక గిన్నెలోనైతే ఆయిల్ పోస్తున్నానండి. నేనైతే ప్యారాషూటే వాడతానండి. హెయిర్ అయితే స్మూత్గా అండ్ చాలా సిల్కీగా, కండిషనర్ కూడా అవసరం ఉండదు ఈ ఆయిల్ పెట్టుకుంటే మాత్రం. హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది మస్తు, అసలుకి డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుందండి. అలోవెరా అనేది హెయిర్ స్మూత్నెస్ కోసం వేస్తామండి. హెయిర్కి కూడా చాలా మంచిది, హెడ్కి. అవి మరిగేటప్పుడు పొంగుతుంది, చూసుకోవాలండి. సిమ్లో పెట్టాలి, మ్యాక్సిమం సిమ్లోనే ఉడికించాలి బాగా ఆయిల్లో. బాగా మరిగిన తర్వాత మనం ఆయిల్ చల్లారించిన తర్వాత ఆయిల్ బాటిల్లో పోసుకొని డైలీ పెట్టుకోవడమే. ఈ ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కానీ చాలా బాగా పనిచేస్తుంది, హెడ్కి కూడా చాలా మంచిది. మర్చిపోయానండి, ఫ్లెక్సిల్ సీడ్స్ కూడా వేస్తాను నేను. సో ఏదో మర్చిపోయా అనుకున్నా అప్పటికి. ఈ సీడ్స్ కూడా వేసేస్తాను అనమాట. ఇవి కూడా బాగా హెయిర్కి కండిషనర్ లాగా పనిచేస్తాయి. ఈ ఆయిల్ వచ్చేసి నాకు 3 months వస్తుందండి మ్యాక్సిమం. ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి వచ్చింది. ఆయిల్ అయితే అయిపోయిందండి. ఆఫ్ చేసి ఇది చల్లార్చిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకోవడమే. నా వీడియో మాత్రం నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.